శబరిమల యాత్ర ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? అది కేవలం ఒక దర్శనం కాదు, మనిషి తనలోని బలహీనతలను ఒక్కొక్కటిగా వదిలే ఆధ్యాత్మిక ప్రయాణం. శబరిమలలోని 18 మెట్లు ఒక సంపూర్ణ సాధన మార్గం. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు, ఇవి కలిగించే కోరికలను నియంత్రించాలి. తర్వాతి 8 మెట్లు అష్టరాగాలు, వాటిని వదిలిపెట్టాలి. తర్వాతి 3 మెట్లు త్రిగుణాలు, వాటిని దాటి జ్ఞానం వైపు సాగాలి. చివరి 2 మెట్లు విద్య మరియు అవిద్య, రెండింటి స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే ఈ 18 మెట్లు ఎక్కడం అంటే మనలోని చెడు అలవాట్లు, ఇంద్రియ వాంఛలు ఒక్కొక్కటిగా వదిలేస్తూ మెట్టు మెట్టుకు పవిత్రమవుతూ చివరకు పరమాత్మను చేరుకోవడం. ఇవే కాకుండా ఈ 18 మెట్లకు సంప్రదాయాలలో మరికొన్ని భిన్నమైన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. కానీ అంతరార్థం ఒక్కటే, ఆత్మశుద్ధి. అందుకే ఇరుముడి తప్పనిసరి. ఇరుముడి అంటే ఒక సంచి కాదు, ఒక మనిషి తన పుణ్యపాపాల మూటను తలపై మోస్తూ 41 రోజుల కఠిన దీక్షతో ఇంద్రియాలను జయించినప్పుడు మాత్రమే ఆ దివ్యమెట్లు ఎక్కే ఆధ్యాత్మిక సిద్ధత కలుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప అని ఎందుకంటారు? అది అహంకారాన్ని వదిలేయటం, నేను అనే భావనను విడిచి అంతా నీవే అని సమర్పణ. ఈ నామస్మరణ మనసును ఒక్క లక్ష్యంపై కేంద్రీకరిస్తుంది, ఒక ధ్యానంలాగా పనిచేస్తుంది. అడవుల మధ్య ఆలయం ఎందుకు? సంప్రదాయం ప్రకారం శ్రీ అయ్యప్ప స్వామి యోగేశ్వర స్వరూపం. యోగి అంటే లోక అలజడి, ఆడంబరాల నుండి దూరంగా ఉండేవాడు. అందుకే ఆలయం అడవుల మధ్య స్థాపించబడింది. అటవీ మార్గం సులభం కాదు, కష్టపడి నియమంతో శ్రద్ధతో చేరాలి. అది శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా సిద్ధం చేస్తుంది. మరొక గంభీరమైన విషయం, అయ్యప్ప స్వామి హరిహర సుతుడు. హరి మహావిష్ణువు, హర పరమశివుడు. మహిషి తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని వద్ద వరం పొందింది, శివుడు మరియు విష్ణువు కుమారుడే తనను సంహరించగలడు అని. ఆ సమయంలో అమృతాన్ని రక్షించటానికి విష్ణువు ధరించిన మోహిని అవతారం ద్వారా శివుని అనుగ్రహంతో జన్మించిన వారే మణికంఠుడు. శైవ వైష్ణవ సంప్రదాయాల ఏకత్వానికి ప్రతీక అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప.